జారీ చేయవచ్చు. అసలు హెబియస్ కార్పస్ అంటే ఏమిటి? హెబియస్ కార్పస్ అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది. దాని అర్థం ఏమిటంటే హ్యావ్ ద బాడీ. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటలలోపు ఆ వ్యక్తిని సమీప న్యాయస్థానంలోని హాజరుపరచాలి. ఈ పిటిషన్ ద్వారా ఎవరైతే హెబియస్ కార్పస్ పిటిషన్ జారీ చేస్తారో న్యాయస్థానం వెంటనే ఆ వ్యక్తిని 24 గంటలలోపు ఆ వ్యక్తిని సమీప న్యాయస్థానంలోని హాజరుపరచాలి అని ఉత్తర్వు జారీ చేస్తుంది. ఆ నిర్బంధించిన వ్యక్తిని వెంటనే 24 గంటలలోపు న్యాయస్థానంలో హాజరుపరిచిన తర్వాత న్యాయస్థానం అనేది నిర్దేశిస్తుంది. ఆ వ్యక్తి నిజంగా తప్పు చేసి నిర్బంధించారా? లేక అక్రమంగా ఆ వ్యక్తిని కావాలని నిర్బంధించారా? అనేది మనకి న్యాయస్థానం తెలియజేస్తుంది. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినందుకు సరైన కారణం చెప్పలేకపోయినట్లయితే ఆ వ్యక్తికి పరిహారం కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉత్తర్వు జారీ చేస్తుంది. కాంపెన్సేషన్ కింద మనీ కూడా ఆ నిర్బంధించిన వ్యక్తికి అమౌంట్ ఇప్పిస్తుంది. ఈ పిటిషన్ అనేది ఎవరు వేయాలి? మన బంధువులు, మన ఫ్రెండ్సు కాదు. ఎవరైనా సరే ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు సమాజంలో ఎవరైనా మూడో వ్యక్తి అది తెలిసి ఆ రిట్ పిటిషన్ జారీ చేయవచ్చు. హైకోర్టులో అయితే రిట్ పిటిషన్ 226 ప్రకారం హెబియస్ కార్పస్ జారీ చేస్తారు. సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారం జారీ చేస్తారు.